టిఎన్ 2026 అనే ఈ చిన్న సినిమా లాస్ట్ మంత్ తమిళనాడులో మామూలు దుమారం లేపలేదు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే తలపతి విజయ్ ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు, విజయ్ని ట్రోల్ చేయడానికి ఈ సినిమా తీశారని. కానీ డైరెక్టర్ ఉమాపతి మాత్రం ఇది ఎవరు బయోపిక్ కాదని చెప్పారు. బట్ సినిమా చూస్తే మాత్రం విజయ్ని బేస్ చేసుకుని అండ్ 2026 ఎలక్షన్ ని టార్గెట్ చేసి తీసినట్టుగా ఉంటుంది. సరే ఇంకా అది వదిలేస్తే ఓవరాల్ ఈ మూవీ సంగతి ఏంటంటే డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సినిమాలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, కలత్ కుమార్ అనే ఒక బడా సేల్స్ మ్యాన్ బాక్సాఫీస్ స్టార్ గా మారి తమిళనాడు 2026 ఎలక్షన్ లో సీఎం సీట్ కి ఎలా టార్గెట్ చేశాడని అనే డేరింగ్ పొలిటికల్ సెటైర్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా డైరెక్టర్ అయితే ఈ మూవీలో హీరో టాప్ 1 స్టార్ గా ఎలా ఎదిగాడు అనేది చాలా ఫన్నీగా చూపించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విజయ్ కెరీర్ స్టార్టింగ్ లో ఫేస్ చేసిన కొన్ని స్ట్రగుల్స్ ని అండ్ ఆయన మాస్ ఇమేజ్ బిల్డింగ్ ని ఇందులో స్టేబుల్ గా ప్యారడీగా చూపించారు. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ పొలిటికల్ డ్రామా. 2026 అసెంబ్లీ దగ్గర పడుతున్న టైంలో కలత్ కుమార్ తన 50th బర్త్డే రోజున ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ మక్కల్ మడరాన్ని తంగన్ అంటచిత్రం అనే పార్టీగా మార్చేస్తాడు. ఇది మన తలపతి విజయ్ రియల్ లైఫ్ లోని పొలిటికల్ ఎంట్రీని ఎగ్జాక్ట్ గా రెఫరెన్స్ ఇస్తుంది. మూవీలో హీరో బాడీ లాంగ్వేజ్ అండ్ హ్యాండ్ సైన్స్ అండ్ ఈవెన్ నెంజిల్ వెట్రి ఇరుక్కు అనే డైలాగ్స్ పక్కా విజయ్ని మిమిక్రీ చేస్తున్నట్టుగా ఉంటాయి. కేవలం విజయ్ మాత్రమే కాదు, ఇందులో సీమన్ క్యారెక్టర్ని తంబి సీమన్ గా కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ రిఫరెన్సెస్ కూడా చాలా షార్ప్ గా ట్రోల్ చేశారు. ఇంకా మూవీలో ఐటీ రైట్స్ రావడం, సినిమా రిలీజ్ ని కోర్టుకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ రియల్ లైఫ్ లో విజయ్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. డైరెక్టర్ చాలా డేరింగ్ గా ఈ కాంట్రవర్సీస్ ని మూవీలో ఫిట్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాటి నటరాజ్ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్ గా అనిపించింది. తలపతి విజయ్ గారిని ఇమిటేట్ చేయడంలో ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్వాగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాట్ ఆన్. తంబి రామాగ్ ఎమోషనల్ రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. పర్టికులర్లీ హీరోని సేమ్ చేయాలని తపన యాక్టింగ్ లో చాలా బాగా కనిపిస్తుంది. టెక్నికల్ గా బీజియం కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి కానీ సాంగ్స్ మాత్రం పెద్ద ఏం అనిపించలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే నీట్ గా ఉంది. లో బడ్జెట్ మూవీ అయినా విజువల్ గా చాలా రిచ్ గా కనిపించింది. కానీ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ ప్లేస్డ్ గా మూవ్ అయిపోయినా సెకండ్ హాఫ్ లో పొలిటికల్ సెటైర్స్ వేయడంలో డైరెక్టర్ కొంచెం సేఫ్ గా ఆడినట్టుగా అనిపించింది. ఇంకా షార్ప్ గా ఇంకా బోల్డ్ గా ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ప్రజెంట్ పొలిటికల్ హీట్ లో ఇది తీయడమే గ్రేట్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా లేదు, తమిళ్లోనే చూడాలి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. ఒకవేళ మీరు తలపతి విజయ్ గారి మీద ట్రోల్ చేయడానికి ఈ మూవీ తీసారా అని అడిగితే డైరెక్ట్ ట్రోల్ కాదు కానీ ఒక షార్ప్ పొలిటికల్ సెటైర్ అని చెప్పాలి. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఈ మూవీ చూస్తున్నంతసేపు. సో మీరు కానీ విజయ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీ కొంచెం దూరంగా ఉండండి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.